Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is generous giving. Purnaudaryamu. Generous giving. The text is from Paul's second epistle to Corinthians, chapter 9. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలోని సత్యములను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుల కొరకని పరిచయం గురించి మీ పేరు వ్రాయి నాకు అగత్యము లేదు, మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. గమనించినప్పుడు ఇక్కడ పూర్ణ ఔదార్య భాగ్యం గల వారు మొగుటకు ప్రభువున కృపను అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధుల కొరకైన పరిచర్య, దేవుని పరిచర్య మన మూలముగా అది జరిగించబడాలి. దేవునికి ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని చక్కగా ప్రస్తావించాడు ఇక్కడ. గివ్ జనరస్లీ అండ్ చీర్ఫుల్లీ. దాతృత్వం విస్తరించాలి. దాతృత్వం కలిగి పెరుగుదమా, ధనము ధాత్రి దేవుదని చక్కటి పాట ఉన్నది. అండ్ చీర్ఫుల్లీ, సంతోషంగా దేవునికి ఇవ్వాలి. Giving should come from a heart that is eager and willing, not from a sense of compulsion or obligation. Not from a sense of compulsion, obligation. ఒక విధిగా కాదు, లేదా బలవంతముగా కాదు. It should come from a heart that is eager to willing, eager and willing to give. అలానే మనస్సు మనకు ఉండాలి. మరొక విషయం ప్రస్తావన, ద ప్రిన్సిపల్ ఆఫ్ సోయింగ్ అండ్ రేపింగ్. ఈ వాక్య బాగా గమనించినప్పుడు 6వ వచనం, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయం చెప్పవచ్చును. ఇక్కడ మేము పొలాలు చూస్తున్నాం. ఇక్కడ చాలా విస్తారంగా ఇటుపక్క ఉన్నది. కొంచెంగా విత్తినట్టు రైతు పంట కొద్దిగానే వస్తుంది. మీరు విస్తారంగా విత్తారు. ఇక్కడ చాలా విస్తారమైన పంట మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనం ధారాళంగా ఇవ్వాలి. జస్ట్ యాజ్ ఎ ఫార్మర్ హూ సో స్పేరింగ్లీ విల్ రీప్ స్పేరింగ్లీ. ద జనరస్ గివర్ will reap a bountiful harvest. The measure of our giving determines the measure of our reward. మన నిజముగా ఏ రీతిగా మన కానుకలు ఇస్తామో, దాతృత్వంగా జీవిస్తామో దాన్ని బట్టి మన బహుమానం ఉంటుందనే సత్యాన్ని మనం గ్రహించాలి. The measure of our giving determines the measure of our reward. The measure of giving, దాన్ని బట్టే the measure of reward మనకు ఉంటుంది. God's provision for the generous person. God is able to make all grace abound so that you have everything you need for good work. ఈ వాక్య గమనించిన 10వ వచనంలో, విత్తువానికి విత్తనము తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీ విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయం పూర్ణౌదార్య భాగ్యము వారుగట్టు మీ నీతి బలమును వృద్ధి పొందించును. కాబట్టి దేవునికి మన కానుకలు ఇస్తున్నప్పుడు దేవుని గాడ్ ఇస్ ఏబుల్ టు మేక్ ఆల్ గ్రేస్ అబౌండ్. తన కృపను మీ పట్ల విస్తరింపచేయగలడు. సో దట్ యు హ్యావ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ ఫర్ గుడ్ వర్క్. మంచి వర్క్ చేయడానికి కావాల్సినవన్నీ ప్రభు సమకూర్చే దేవుడే ఉంటున్నాడు. గివింగ్ గ్లోరిఫైస్ గాడ్. దేవునికి ఇవ్వడం అనేది దేవుని మహిమపరుస్తున్నది. 12వ వచనంలో, అనేకులు దేవుని చెల్లించే కృతజ్ఞతాస్తుల మూలముగా విస్తరిస్తున్నది.
కాబట్టి ప్రియులారా 13వ వచనంలో మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుస్తున్నారు. గివింగ్ గ్లోరిఫైస్ గాడ్ and giving reflects God's indescribable gift, generous gift. చెప్పశక్యంగా నా వరమూర్చిన దేవునికి స్తోత్రములని 15వ వచనంలో చెప్పాడు. దేవుని రీతిగా మన శ్రేష్టమైన వాటి ఇచ్చాడు. ఇండిస్క్రైబుల్ గిఫ్ట్, ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్, గిఫ్ట్ ఆఫ్ జీసస్. మనం కూడా ఇచ్చే విషయంలో మన యొక్క మనస్సు అనేది, హృదయం అనేది వ్యక్తీకరించబడుతుంది. అండ్ గివ్ జనరస్ టు గాడ్ అండ్ రీప్ బౌంటిఫుల్లీ ఎ స్పిరిచువల్ హార్వెస్ట్. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కొంచెంగా విత్తువాడు కొంచెముగా పంట కోరిన, విస్తారముగా విత్తువాడు విస్తారముగా పంట కోరిన వాక్యం సెలవిచ్చారు తను. మీ స్తోత్ర ప్రభువా, అది మీ హృదయాన్ని ప్రతిబింబంగా చేస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, తద్వారా మీకు మహిమ కలుగుతుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయినా పూర్ణ అవతార భాగ్యం గలవారగినట్టు మాకు ఆత్మశక్తి అనుగ్రహించి నడిపించమని, వాక్యమైన ప్రతి బిడ్డల నూతనమైన కార్యాన్ని జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం మనందరి సదా తోడై ఉండును గాక. ఆమేన్.